44 సర్వే నెంబర్ గురించి మా వాళ్ళందరూ చెప్పారు. ఇంకొకసారి క్లారిటీగా చెప్తా. 44లో రోడ్డుకు రైట్ పక్కన ఉన్న 44 సర్వే నెంబర్ 1982లో అసైన్డ్ భూమి అని చెప్పి ప్లాట్లు చేస్తే ఇయ్యాలడ దాకా కూడా అది ప్రభుత్వ భూమిగానే ఉంది. అది అప్పటి నుంచి కూడా కాపాడినాం. మేము బాజప్తగా నేను ఎంపీపీగా ఉన్నప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసినాం. ఎప్పుడో రూపాయి సంపాదించుకున్న వాళ్ళు ప్లాట్లు కొన్నారు. ఆ రైట్ సైడ్ లో ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేయమని ఆ రోజుల్లో అడిగినాం. మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది చంద్రయ్య అనే ఆయన కబ్జాలో ఉండే, దాంతోపాటు మా దర్శన్ వాళ్ళు కొంతమంది మున్గనూరు ఎస్సీల కబ్జాలో ఉన్నమాట వాస్తవం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఆ ల్యాండ్ను కాపాడుకొస్తే 2009 నుంచి 2023 వరకు మీ ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ను ఇదే ఒక్క ల్యాండే కాదు, చాలా ఈ నియోజకవర్గంలో ల్యాండ్లన్నీ అమ్ముకొని మీరు బాగుపడ్డది. మీరు ఇవాళ సిగ్గు లేకుండా నిన్న వచ్చి మాట్లాడుతుంటే అంటే 23లోనే రిజిస్ట్రేషన్ అయింది. మరి దాని తర్వాత నేనేదో చేస్తున్నాను. అది అయ్యింది తెలిసి ఎంబటే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక దాని మీద అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆర్డీఓకి లెటర్ పెట్టడం జరిగింది. మా దర్శన్ కూడా ఆ రోజు టీఆర్ఎస్ లో కూడా కొన్ని రోజులు పనిచేసిండు ఆయనతో పాటు. ఆయన కూడా వాళ్ళు కబ్జాలో ఉంటే కూడా ముందు అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బోర్డు పెట్టిస్తే నాతో పంచాయతీ పెట్టుకున్నాడు ఆ రోజు. వాస్తవంగా అది వస్తే నీకు లీగల్ గా అప్లై చేసుకున్నాడు. ఆయన 2-3 ప్రపోజల్ పెట్టుకున్నాడు. అది వస్తే డెఫినెట్ గా అఫీషియల్ గా వస్తుంది. కానీ కబ్జాలు పెట్టాల్సిన పని లేదు. అలాంటి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలలో ప్రభుత్వ భూముల జోలికి ఎక్కడ మేము గాని మా కార్యకర్తలు గాని ఎవ్వరు ఎక్కడ కబ్జాలు చేయలేదు. అవసరమైతే వాళ్ళ కొట్లాటంతా మా ఊరోళ్ళకి ప్లాట్లు కావాలి, లేకపోతే మా ఊరోళ్ళకి ఇండ్లు కావాలని కొట్లాడుతున్నారు తప్ప ఎవ్వరు కబ్జాలు పెట్టుకోవడానికి పనిచేస్తలేరు. మీరు మొత్తం దోసుకతిన్నారు. మీరు దోసుకతిన్నారు ఒక రకంగా ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 8.5 లక్షల కోట్లు అప్పు చేసి మీ నాయకులు దోసుకతిన్నారు. సిగ్గు లేకుండా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఏం అభివృద్ధి చేసినారో ఒక్కసారి చెప్పమంటే ఉవ్వని దగ్గర ఆన్సర్ లేదు. మరి ఇక్కడ 2009 నుంచి 2023 వరకు నేను మిగతా ల్యాండ్స్ గురించి చాలా మంది చెప్పారు. అది మీరు దయచేసి అది నోట్ చేసుకోండి, దాని మీదనే రాయండి. మీకు కూడా అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు కూడా. కాబట్టి నేను ఆ ల్యాండ్ల విషయం ఈ రకంగా వాళ్ళు కబ్జాలు చేస్తే మేము దాన్ని ప్రొటెక్షన్ చేసి పేద ప్రజలకు ఇండ్లు కావాలని కొట్లాడుతున్నాం. అందులో ఎగ్జాంపుల్ గానే మున్గనూరు అనుకోండి, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం డిపో పక్కకున్న ల్యాండ్ అనుకోండి. మా గవర్నమెంట్ వచ్చిన ఎంబటే మరి అది బ్యాన్లో పెట్టించి అది ఎవ్వరికి అమ్మకూడదు, ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కావాలి, మా పేద ప్రజలకు కావాలని కొట్లాడుతున్న మాట వాస్తవం. దాన్ని వక్రీకరించి నిన్న మొన్న అభివృద్ధి జరుగుతుంటే మొన్న 2 రోజుల కింద కేటీఆర్ మేము రోజు మీ అందరి సమక్షంలో ఈ 338 కోట్లు అభివృద్ధి నిన్న వచ్చి ఆ డైవర్షన్ పాలిటిక్సే నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ భూముల విషయం ఇక అందరు చాలా మంది చెప్పారు, నేను మళ్ళీ చెప్పడం కరెక్ట్ కాదు. అభివృద్ధి విషయానికి తుర్కయంజాల్ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు. అంటే మేము మున్సిపల్ చైర్మన్ గా ఉండి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా క్లారిటీగా 500 కోట్ల రూపాయలకు మేము సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క లెటర్ ఇవ్వకుండా అడ్డుపడ్డ దుర్మార్గుడు ఈ కిషన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా 14 సంవత్సరాల ఈ ప్రాంతంలో హయత్ నగర్ పాత మండలంలో ఏ ఒక్క ఊరికి కూడా ₹1 తీసుకొచ్చి ఇవ్వలే. మనం ట్యాక్సులు కట్టుకున్నాయి, మన రిజిస్ట్రేషన్ల పైసలు కూడా రానియలేదు. అయినా గతంలో 2009 కంటే ముందే 27 గ్రామ పంచాయతీలు ఉంటే 27 గ్రామ పంచాయతీలలో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని సీసీ రోడ్లు గాని కంప్లీట్ చేసిన ఘనత ఆ రోజు మాది. అప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు 9 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఈ సన్నాసికి అది కూడా సోయలేదు. లేకుండా ₹1 తేకుండా ఏడాదికి ఒకనాడు పట్టణ ప్రగతి అని, లేకపోతే
పల్లె ప్రగతి అని 1,00,000-2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న దుర్మార్గులు వీళ్ళ ఈరోజు మాట్లాడటానికి అభివృద్ధి గురించి. మా ప్రభుత్వం వచ్చినాక మా ల్యాండ్లన్నీ అమ్ముతున్నామని ధైర్యంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగితే ఎంబటే 100 కోట్లు ఫస్ట్ అటెంప్ట్ లో 1 మంత్ లో ప్రభుత్వం వచ్చినాక 100 కోట్లు తుర్కయంజల్ మున్సిపాలిటీకి ఇచ్చిండు. మరి అదే కాకుండా దాని తర్వాత ఇప్పటిదాకా కృష్ణారెడ్డి చెప్పిండు వాస్తవంగా తుర్కయంజల్ మున్సిపాలిటీకి గాని, పెద్దంబర్పేటకి గాని, ఆదిబట్లకు గాని, ఇబ్రాహీంపట్నం గాని టీడీఆర్ల డబ్బులు మొత్తం కూడా ఎంబటే రిలీజ్ చేయించిండు మల్రెడ్డి రంగారెడ్డి గారు. మరి ఈ రకంగా మన డబ్బులు మనం తెచ్చుకునే సన్యాసి ఇవాళ వచ్చి భూముల మీద మాట్లాడుతుంటే ఏమన్నా సిగ్గు అనిపిస్తుందో లేదో నాకు అర్థమైతలేదు. మేము తెచ్చిన వాళ్ళ గవర్నమెంట్లు ఉండగా మొట్టమొదట మా కౌన్సిలర్లందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, 12.5 కోట్ల రూపాయలు ఒక్క 6 నెలల్లో కౌన్సిల్ వచ్చిన మొట్టమొదట 12 కోట్ల రూపాయలు మేము హెచ్ఎండిఏ పోయి పైరు చేసుకొని తీసుకొస్తే అధికారులను బెదిరించి ఆ డబ్బులు కూడా రాకుండా చేసిన దుర్మార్గుడు ఈ కిషన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. మరి అదే కాకుండా మా వాళ్ళందరూ కొట్లాడతారు. మీ అందరికీ తెలుసు మల్రెడ్డి రంగారెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ అర్బన్ ప్రాంతంలో 498 జీవో తెచ్చి ఇదే తొర్రూరు గ్రామంలో 10,000 పట్టాలు వంచిన ఘనత ఆ రోజు ఇళ్లకి అందరికీ ఇచ్చిన ఘనత ఆ రోజు ఈడ ఉన్న వేదిక మీద ఉన్న మా జైపాల్ అల్లూరులో 600 పట్టాలు ఇప్పించాడు. మా అంజయ్య సర్పంచ్ ఉన్నప్పుడు మా ఊర్లో 450 పట్టాలు ఇప్పించాడు. 13 నెలలు దాదాపు కట్టనీయకపోతే 13 ఏళ్లు వాళ్ళు కట్టనీయకపోతే మేము అందరం మా వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మేము చారి అని ఆర్డీఓ ఉన్నప్పుడు పొయ్యి ఎట్లాప్తో ఆపు ఖచ్చితంగా మేము పేదలకు పట్టాలు ఇచ్చినది కట్టాల్సిందే అంటే తొర్రూరులో గాని, పశ్చిమంలో గాని, ఇంజాపూర్లో గాని ఇల్లు కట్టించినాం. వాళ్ళ గవర్నమెంట్ లో మేము నిలబడి కట్టించినాం. నీ ముఖానికి అలాంటిది ఒక్కటన్నా ఏడన్నా అభివృద్ధి పని చేసినావు ఒకసారి ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు నువ్వు ఎన్ని భూదందాలు చేసినావో స్వయాన ఆ రోజు మీ ఎంబడున్న బుర్ర నరసయ్య గారు ఎంపీగా ఉండి ఎట్లా తిట్టిండో మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. దుర్మార్గుడా, పేద ప్రజలకు చెందాల్సిన భూములు నువ్వు గుంజుకుంటావా నన్ను మోసం చేసి అని ఆ రోజు ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంత దుర్మార్గుడు ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు. నేను మీడియా మిత్రులకు కూడా నేను మరొకసారి మనవి చేస్తున్నా, మీకు వాస్తవాలు అన్ని తెలుసు. మా మీద ఉంటే మా మీద రాయండి. ఒక్క గజం గాని, ఒక్క ఎకరం గాని ఈ నియోజకవర్గంలో ఏనన్నా ప్రభుత్వ భూములు గాని, అదేవిధంగా ప్రైవేటు భూములకు కూడా ఏడన్నా కొన్నట్టు మా కుటుంబం ఉంటే అప్పుడు చెప్పండి. మా టైం అంతా ఎట్లా డబ్బులు తీసుకురావాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అనేది తప్ప ఇంకొకటి లేదు. మేము నిన్న చూశారు 338 కోట్లు ఇవి, 250 కోట్లు తుర్కయంజల్ మున్సిపాలిటీకి గానీ, ఒక 150 కోట్లు పెద్దంబర్పేటకి గానీ గతంలో తీసుకొచ్చినాం. ముఖ్యమంత్రి దగ్గర పోయి కొట్లాడి తీసుకొచ్చినాం. అవి కాకుండా ఇంకొక 600 కోట్లకు పేపర్ వర్క్ అంతా డిపిఆర్ కంప్లీట్ చేసి పెట్టినాం. అవి ఇబ్రాహీంపట్నం అనుకోండి, ఎల్బీ నగర్ అనుకోండి. దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో మాకు తెలుసు. ఒక్కొక్క ఫైల్ కాడికి ప్రభుత్వంలో మేము ఉండి కూడా నేను, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా ఓఎస్డీ గారు ఒక 8 మంది పనిచేస్తారు ఇవి శాంక్షన్ తీసుకురావడానికి. అలాంటి కార్యక్రమాలు మేము చేస్తుంటే ఈ భూములకు నిన్ను మాట్లాడతావాను? నీకు ఏడు అభివృద్ధి విషయంలో చెప్పు. ఇబ్రాహీంపట్నంలో 60 కోట్లతోటి రోడ్ వేపిస్తున్నాం. ఇప్పుడు డబుల్ రోడ్ నడుస్తుంది. ఇబ్రాహీంపట్నం నుంచి మంచాల్ నుంచి రంగాపూర్ టు మాల్ వరకు ఇంకొక రోడ్డు శాంక్షన్ అయింది. నిన్న పొండిషన్ స్టోన్ వేసిన దాంట్లోనే ఉన్నది. ఇవన్నీ మేం చేపిస్తుంటే నువ్వు మాట్లాడి మనకు వచ్చే డబ్బులు కూడా తీసుకురాకుండా ఒక్క నాడు కూడా ఏ మంత్రి దగ్గరనో లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరనో పోయి మా నియోజకవర్గానికి ఈ డబ్బులు కావాలని చెప్పి నీ ముఖానికి ఒక్క లెటర్ పెట్టినా ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గం గతంలో